చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం సావిత్రి సిల్క్స్ మన బెజవాడలో గ్రాండ్ ఓపెనింగ్ అందరూ ఆహ్వానితులే. విక్రమ్ ఫస్ట్ ఇంటర్వ్యూలో చాలా క్లారిటీగా చెప్పారు. మీరు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, వెళ్ళిన తర్వాత ప్రజల కోసం ఏం చేశాను, చెంచులకు అభివృద్ధి కోసం ఏం చేయాల్సి వచ్చింది అని. చెంచుల అభివృద్ధి కోసం అంటే వాళ్ళు తునికాకు విషయంలో కానీ, వాళ్ళ అభివృద్ధి కోసం కానీ, వాళ్ళ రాజకీయంగా వాళ్ళు ఎదగడానికి కానీ, రాజకీయ అవగాహన కానీ కొన్ని కార్యక్రమాలు చెప్పారు. అందులో పార్టీ ఆ విధంగా వచ్చింది కాబట్టి ప్రభుత్వం కూడా కిందకి దిగింది. అవును, ఈ రోజు చెంచులకి ఇంకా అభివృద్ధి చెందాల్సింది ఉంది, చాలా ఉంది. ఎంతవరకు అప్పుడు మీరు చేశారు విషయంతో పాటు ముఖ్యంగా మీరు ఫస్ట్ ఇంటర్వ్యూలో కాకుండా కొన్ని విషయాలు దాచిపెట్టినట్టుగా తెలుస్తుంది. ఒకటి, పంతు నాయక్ హత్య కేసులో వాడిన AK-47 ఎర్రగొండపాలెంలో బాబురావు ఆయన కుటుంబం దగ్గర సంఘటన ఎన్కౌంటర్లో ఎలా ప్రత్యక్షమైంది, అక్కడ రికవర్ అయినది ఎల్బీ నగర్లో ఏ వేళ ప్రత్యక్షమైంది, ఎల్బీ నగర్ నుంచి మళ్ళీ ఇక్కడికి కోర్టుకి మహబూబ్నగర్ కోర్టుకి ఎలా వచ్చింది, అంటే ఎల్బీ నగర్లో ఉన్న AK-47 మీరు నయీం హత్య చేయడానికి అక్కడ దాచిపెట్టినట్లుగా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. అది వాస్తవమా కాదా, జరిగింది కానీ ఎందుకు నయీం మీద అంత టార్గెట్ పెట్టారు, AK-47 అక్కడ ఎల్బీ నగర్లో పెట్టి ఆయన్ని చంపాలని ఎందుకు ప్లాన్ చేశారు. ఒకటి, మహిళా మావోయిస్టుల పట్ల కోవట్టు అనే పేరు మీద ఆ విధంగా హత్య చేయడాన్ని ఒక దళిత యువతని మీరు ఏ విధంగా చూస్తారు, దాన్ని ఖండిస్తారా లేదా సమర్థిస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మహిళా మావోయిస్ట్ని పార్టీ హత్య చేయడాన్ని నేను ఖండిస్తున్నా. ఒకటి, పార్టీని నడుపుతుందంటే AOB ఆంధ్ర ఒరిస్సా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్. అసలు ఆయన నేను అడుగుతున్నా, మిత్రమా అసలు మనం పతనం వైపా లేకుంటే విప్లవం విజయవంతమా వైపు అనేది నేను ఆయన్ని అడగడం జరుగుతుంది. అంటే ఎవరన్నా కోవట్టు అనే ముద్ర పడితే అంటే వాళ్ళు కోర్టు కంటే ముందు ప్రచారం ఎక్కువ జరుగుతుంది. అది ప్రభుత్వాల లేకుంటే పోలీసులు చేస్తారనేది తర్వాత విషయము. అయితే ఇంకోటి, దళిత మహిళ అంటే పార్టీలో అంటే ఇంకోటి అమ్మాయి కూడా కుల నిర్మూలన జరగాలి అనే ఆమె విప్లవోద్యమంలోకి వెళ్ళిపోయింది. తను దాదాపుగా 5 సంవత్సరాలు పనిచేసింది. మరి అక్కడ విప్లవ రాజకీయాల మీద నమ్మకం లేకుంటే అక్కడ పార్టీ ఆమెకు విప్లవ రాజకీయాలు బోధించలేకపోవడం వల్ల మరి ఆమె ఇన్ఫార్మర్ అంటే కోర్టుగా మారిందనేది అక్కడ విషయం. అది ఆమెని చంపడం దాన్ని అయితే చాలా నేను ఖండిస్తున్నా. ఎందుకంటే శత్రువు అనే ఒక వ్యవస్థని కూల్చాలని వాళ్ళు తుపాకులు పట్టారు. ఇంకో వ్యవస్థ ఆ విప్లవాన్ని ఎట్లా కూల్చాలనేది ఈ వ్యవస్థ కూడా ఆలోచిస్తూ ఉంటుంది. మరి బూర్జో వ్యవస్థ చేసిన విధానమే మావోయిస్ట్ అంటే విప్లవ పార్టీ కూడా ఆ రకంగా చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మన సమాజాన్ని మార్చాలని మనం విప్లవోద్యమంలోకి వెళ్ళాం. మరి వెళ్ళిన తర్వాత మనం ప్రజల్ని మార్చేది పోయి ఏ ప్రజలైతే పార్టీకి సహకరిస్తారో ఆ ప్రజలు కొంత బయటికి అంటే ఎక్స్పోజ్ అయిన తర్వాత ఇన్ఫార్మర్ అని చెప్పేసి లేకుంటే ఏదో అంటే ఇన్ఫార్మర్గా మార్చుకోవడం, ఆ పోలీసుల తర్వాత మీరు ఇన్ఫార్మర్ పనిచేస్తారని చంపడం అనేది కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే ఈమెని ఒక మహిళా మావోయిస్ట్ని చంపడం దాన్ని నేను చాలా ఖండిస్తున్నా. ఇందాక మీరు చెప్తున్నట్లుగా ఆమె కుల వ్యవస్థ కోసం నిర్మూలన కోసం పార్టీలకు వెళ్ళారు. అవును, 2017 నుండి 2024 వరకు అంటే దాదాపు 7 సంవత్సరాలు పార్టీలో ఆవిడ AOBలో పనిచేశారు. అవును, పార్టీ కూడా ప్రకటించింది ఆవిడ దశల వారీగా పార్టీలో ఎదిగారని. అంటే పార్టీ నిర్మాణం లోపం అనుకోవాలా లేదా పార్టీ ఇచ్చిన శిక్షణలో భాగంగా లోపం అనుకోవాలా ఆవిడ కోవట్టుగా మారడానికి? అంటే మనం ఇచ్చిన ట్రైనింగ్ బట్టే కూడా అవతల వ్యక్తి మారుతుంటారు కదా. పార్టీ ఇచ్చిన ట్రైనింగ్ లోపం. ఆమెకు విప్లవ రాజకీయాలు కూడా ఆమె నేర్చుకోలేదు. అందుకే ఆమె ఆ రకంగా, నేను కూడా చెప్పట్లేదు ఆమె కోవట్ అని, కానీ పార్టీ కోవట్టుగా వ్యవహరిస్తుందని చెప్పేసి చంపేసింది. అది ఎందుకంటే ఇప్పుడు కోవట్టుగా సరే వాళ్ళ కుటుంబాన్ని బయట డిపార్ట్మెంటు ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళు ఏమన్నా తల్లిదండ్రులు ఏమన్నా సహకరిస్తామని ఏమన్నా ఒప్పుకోవచ్చు. మరి ఈమె పార్టీలో ఉంది కదా, ఆమెకు గ్యాపే ఉంటుంది కదా, మరి ఆమె ఎట్లా కోవట్టుగా మారుతుంది? ఇంకోటి, ఆమె 5 సంవత్సరాలు 7 సంవత్సరాల తర్వాత కమాండర్ స్థాయికి ఎదిగిన తర్వాత ఆమె కోర్టు ఎట్లా మారుతుంది? కోర్టు అని ఎట్లా ప్రకటించి ఎట్లా చంపేస్తుంది పార్టీ? అసలు పార్టీ ఎవరైతే చనిపోయారో ఆ అమ్మాయి అన్నదమ్ముడికి డబ్బులు అందాయని, డబ్బుల కోసమే చేశారని, ఉద్యోగం ఇస్తాను పోలీసులు ఆశ పెట్టారని, ఇటువంటి ఆరోపణల మీద చంపామంటూ ఆమె మెడ మీద ఒక లెటర్ కూడా పెట్టారు. సరే, ఇప్పుడు ఆరోపణ వచ్చింది సార్. ఆరోపణ వచ్చినప్పుడు ఆమెని ప్రజాకోర్టు పెట్టి ప్రజాకోర్టులో ఆమెని క్షమించి వదిలిపెడితే బాగుండేది. పార్టీకి నష్టం చేయలేదు కదా. మరి ఆమె ఇప్పుడు కోర్టుగా మారింది, పార్టీని ఇంతమంది నాయకుల్ని ఎన్కౌంటర్ కావడానికి కారణం ఈమెను కూడా ప్రకటించలేదు పార్టీ. ఈమె కోర్టు వ్యవహరిస్తున్నందుకు పార్టీ విధానాలు కరెక్ట్గా లేవు కాబట్టి ఈమెని చంపేసినామని చెప్పేసి పార్టీ ప్రకటించింది.
అయితే ఇప్పుడు ఒకవేళ పార్టీకి ఏమైనా నష్టం చేస్తే అది అది పార్టీ శిక్షించాలి. కానీ నష్టం చేయలేదు, సరే ఈమె కోర్టు అని అనుకుందాం. మరి ప్రజా కోర్టు పెట్టండి, ప్రజా కోర్టులో పెట్టి ఈ రకంగా మరి ప్రభుత్వాలు ఈ రకంగా కోర్టులని ఇట్లా తయారు చేసి ఇట్లా పార్టీ నష్టం చేయాలనుకుంటుందని చెప్పేసి క్షమించి వదిలిపెడితే బాగుండేది. కానీ ప్రజా కోర్టులో భాగంగానే శిక్షించామంటూ లెటర్ పెడుతున్నారు. ఎట్లా ప్రజా కోర్టులో శిక్ష ఎట్లయితుంది అది? అంటే సాధారణ ప్రజా కోర్టులో మీరు చెప్పిందే వేదమా, ప్రజలు కూడా చెప్తారా చంపాలా శిక్షించాలన్నది? వీళ్ళు ప్రజలలో పెట్టి ఆమె చేసినటువంటి ఏదైతే తప్పు ఉందో దాన్ని ప్రజలకు చెప్తాం ఫస్ట్. మరి దాన్ని ప్రజలు మైనారిటీ బై మెజారిటీ ఆ పీపుల్ అక్కడ ఉన్న ప్రజలు ఏ విధంగా అయితే వాళ్ళు పార్టీకి చెప్తారో దాన్ని బట్టి అక్కడ యాక్షన్ ఉంటుంది. ఓకే. కానీ ఆమెను అయితే చంపకుండా ఆమెను వదిలిపెడితే బాగుండేది సార్. కానీ పార్టీ ఇప్పుడిప్పుడే ఎదుగుతుంది. ఏఓబిలో చింతూరు దగ్గర ఒక గ్రామంలో ఒక 15 బైకులు డంప్ చేశారు. ఆ 15 బైకుల మీద యాక్షన్ టీములు తిరగడానికి ప్లాన్ చేస్తున్నారు. 15 బైకులు ఒక దగ్గర పెట్టారు. ఈ 15 బైకుల వ్యవహారాన్ని విషయాన్ని పోలీసులకు చేరవేయడంలో ఈమె పాత్ర ఉందని పార్టీ నమ్ముతుందని ఒక అంతర్గత సమాచారం. అంటే అటువంటి విషయాలు చెప్పొచ్చా మరి బయటికి? ఇప్పుడు ఆమె స్థాయి చాలా చిన్న స్థాయి సార్. ఇప్పుడు పార్టీ నిర్మాణాల్లో ఏ స్థాయికి ఎలాంటి నిర్మాణాలు చెప్పాలో అదే నిర్మాణాలు చెప్తారు. ఈమెకు ఓన్లీ ప్రొటెక్షన్ మాత్రమే, ఇది నాయకులకు ప్రొటెక్షన్ మాత్రమే. కాబట్టి ఆమె బయటికి రాదు. ఆమెకు బాధ్యత లేనిది అక్కడ క్యాంపెయిన్ చూసుకోవడం, అక్కడ పార్టీ నాయకత్వానికి రక్షణ చూసుకోవడమే ఆ బాధ్యత. అట్లాంటి బాధ్యత ఉన్న ఆమె బయటికి ఎట్లా వస్తుంది, బయటికి ఎట్లా వచ్చి వీళ్ళతోని లింక్ అవుతుంది? కాదు అది. అంటే పార్టీలో ఆవిడ టెక్నికల్ చూసేవారు, ఆవిడ చూసేవారు టెక్నికల్ కాబట్టి సిగ్నల్ ఏరియాకి అప్పుడప్పుడు వెళ్తుంటారు. అవును. వెళ్ళిన సమయంలో అక్కడున్న అది మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ మనకున్న అంతర్గత దీంట్లో అమ్మా నాన్నతో మాట్లాడాలి, అన్నదమ్మతో మాట్లాడాలి, ప్రతి మనిషికి ఆ వీక్నెస్ ఉంటుంది. ఎంత పార్టీలోకి వెళ్ళినా ఆ విధంగా మాట్లాడే తప్పేంటని సిగ్నల్ కోసం వెళ్ళుంటారు ఆవిడ బయటికి. ఒక్కరు వెళ్ళారు కదా సార్, ఒక్కరు వెళ్ళరు పార్టీకి. ఇప్పుడు ఆమెను ఒక్కరినైతే ఎక్కడ పోయినా కూడా పార్టీ కన్నా పనుల మీద పంపినప్పుడు సింగిల్గా అయితే పంపదు. ఆమె తోటి ఇద్దరు వెళ్ళడమా, లేకుంటే ఒక దళం వెళ్ళడమా, దళం వెళ్ళి సిగ్నల్ వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ పిలిపించుకోవడమా అనేది చేస్తుంది పార్టీ. మరి సెల్ ఫోన్ అనేది ఎవరు వాడరు. దాంట్లో ల్యాప్టాప్ ఉంది. ల్యాప్టాప్ కూడా ఆమె స్థాయిని బట్టి ల్యాప్టాప్ ఇస్తారు. ఆమె స్థాయి అది కాదు, అంటే ఫోన్ వాడే స్థాయి కాదు, ల్యాప్టాప్ వాడే స్థాయి కాదు. ఓన్లీ మొబైల్ వాడేది ఒక జిల్లా స్థాయి నుంచి, ఒక రాష్ట్ర స్థాయి నుంచి, కేంద్ర స్థాయి నుంచి ఒక మొబైల్స్ వాడతారు. అది కూడా అవసరం ఉంటేనే ఆన్ చేసి ఫోన్ మాట్లాడి మళ్ళీ పక్క పెట్టేసుకుంటారు. ఈమెకి డైరెక్ట్ ఎట్లా ఫోన్ ఇస్తుంది పార్టీ కూడా, మనం అనుకుందాం. పార్టీ ఎట్లా ఇస్తుంది ఫోను? ఆమె స్థాయి కాదుగా, ఆమె స్థాయి ఫోన్ వాడే స్థాయి కాదు కాబట్టి ఫోన్ ఎట్లా ఇస్తుంది? ఇయ్యదు. కానీ పార్టీలో ఉదయ్ అనే వ్యక్తికి ఈమె అసిస్టెంట్గా ఉన్నారు కాబట్టి ఉదయ్ సమాచారం అంతా కూడా ఈవిడ ఎదురు ఉంది. ఈవిడ పోలీసులు ఈ రకంగా వాడకుండా ఉండొచ్చు ఆ తమ వైపు తిప్పుకోవడానికి అనేది ఒక ఆరోపణ. అంటే సార్ ఇప్పుడు పార్టీ సరే మీరు అన్నట్లుగా ఏ తప్పు నేరం చేసినా చంపడం అనేది మాత్రం క్షమించడం నేరం అంటారు. నేనైతే చంపడం అయితే కరెక్ట్ కాదనేది నేను భావిస్తున్నా. చల్లపల్లి జైల్లో ఇంకొక వ్యక్తి ఉంటాడు, భాను, సూర్యుని మర్డర్ చేసిన. అవునవును, భాను కిరణ్. ఎప్పుడైనా ఎదురయ్యారా? ఎదురైంది. ఏమంటారు ఆయన? భాను కిరణ్ నేను జైల్లో చాలా భయస్తుడు, ఎవరిని నమ్మడు, ఎవరైనా దగ్గరికి వెళ్ళి వెళ్దామని కూడా దూరం ఉన్నామంటాడు. అయితే కేవీ రెడ్డి అనే సూపరింటెండెంట్ ఉన్నప్పుడు బాగా హవా నడిపించండి. కరప్టెడ్ కాబట్టి ఇప్పుడున్న సూపరింటెండెంట్ అట్లా కాదు, చాలా డిగ్నిటీ, మంచి డైనామిక్ ఆఫీసర్లు ఇప్పుడున్న వాళ్ళు. కేవీ రెడ్డి ఆఫీస్ ఉన్నప్పుడు జైల్లో బాగా ఫోన్లు ఇక అన్ని విధాలుగా నడిచింది ఇక హవా. భానుది. ఇక భాను అంటే మేము ఎప్పుడైనా ఒకసారి మాట్లాడేది, చాలా భయస్తుడు. ఇంకోటి ఏంటంటే ఎవరిని ఎక్కువ కలవడు, ఎవరైనా కలవాలని పోతే కూడా దగ్గర రానిడు. అంటే ఎవరైనా ఏమైనా చంపుతారేమో, నన్ను ఏమైనా చేస్తారేమో అనేది ఒక భయం ఉండేది. అంటే ఎప్పుడైనా అడిగారా సూర్యుని ఎందుకు చంపాల్సి వచ్చిందని? సూర్యుని అన్న అని పిలిచే వ్యక్తి ఎందుకు ఆయన చంపావని? అంటే ఆయన చెప్పిన విషయం అయితే కాదు, అక్కడ ఉన్న అధికారులు అనుకోకుంటే ఇన్న విషయం అది ఏంటంటే, సూర్య బయటకు వచ్చిన తర్వాత సూర్య జైల్లో ఉన్నప్పుడు సూర్యుని అడ్డం పెట్టుకొని కొన్ని వందల భూములు, కోట్ల రూపాయలు సంపాదించింది ఎవరు? భాను కిరణ్. అయితే మరి సూర్య బయటకు వచ్చింది కదా, బయటకు వచ్చిన తర్వాత మరి నా పేరు మీద సంపాదించిన ఆస్తులు మొత్తం ఎక్కడ ఉన్నామో చెప్పేసి ఈయన ఎంక్వైరీ చేస్తున్నాడు. ఇక ఇట్లయితే నాకే ప్రమాదం అని చెప్పేసి చంపేసిండు అనే విషయం తెలుసు. సరే చంపారే అనుకుందాం. చంపి ఏం సాధించాడు? జైల్లో ఉన్నాడు కదా, ఏం సంపాదించాడు? ఇక వాళ్ళు ఏంటంటే అన్ని 100 కోట్లు సూర్య పేరు మీద బెదిరించి సంపాదించుకున్న ప్రాపర్టీ. అవును, ఎంజాయ్ చేయడానికే కదా. ఎంజాయ్ చేయడం. ఇప్పుడు ఆయన దాదాపు 10 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాడు. ఏం సంపాదించిన, ఎందుకు ఈ సంపాదన, ఎందుకు ఎవరి కోసం కష్టపడ్డాడు? వాళ్ళ అమ్మగారి పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంటుంది. అంటే ఆ క్షణికావేశం తీసుకున్న నిర్ణయమా,
లేదు భయపడి తీసుకున్నారేమో. భయపడి తీసుకున్న నిర్ణయం కాదు, కుట్రతోటే అతన్ని చంపేస్తే మళ్ళీ పైకి ఎదగవచ్చు. ఎందుకంటే ఆయన అనుకున్న లక్ష్యం సాధించలేదు కదా. అంటే ఆయన ఏమనుకున్నాడంటే ప్రభుత్వాలు అంతా నా చేతిలో ఉన్నాయి, డబ్బు పెట్టి ఏమైనా కొనొచ్చు అట్లా అనుకొని చేసిండు. కానీ అప్పుడున్న ప్రభుత్వాలు ఇప్పుడు లేవు. ఇప్పుడు న్యాయ వ్యవస్థలు కూడా చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాయి, న్యాయం వైపే వాళ్ళు కూడా తీర్పులు చెప్తున్నారు. కానీ ఈయన చేసింది నేరం కాబట్టి ఆయన లోపడేసి. ఓకే, బాను విషయం పక్కన పెడతాం. గణేష్ అన్న బాగుండు సుబ్బరామరెడ్డి కేసులో ఉన్నారు. అవును, ఆయన ఇప్పుడు మాట్లాడారు మీరు మాట్లాడేది రోజు కలుస్తా ఆయనతో. ఆయనతో పాటు నేను కూడా సంవత్సరం దాకా ఉన్న జైలు. మంచి హెల్పింగ్ నేచర్ సార్ గణేష్ అన్న, నిస్వార్థపరుడు, కల్మషం లేని మనిషి. తను ప్రతి ఖైదీ కూడా వచ్చిన ఖైదీలకు మంచి వాళ్ళకు ధైర్యం చెప్పడం, వాళ్ళకు మంచి అంటే వ్యక్తిగతంగా కానీ చాలా మంచిగా ఉంటాడు గణేష్. ఇంకా మీకు చాలా మంది ఖైదీలు చూస్తుంటారు కదా, మీకు బాగా నచ్చిన వ్యక్తి చెప్పండి. ఓకే, ఖైదీలలో సార్ నా ఖైదీలు అంతా నా సోదరులే. కానీ నేను ఆఫీసర్లు అంటే చెప్తా గానీ ఖైదీలు అంటే అందరూ, ఎందుకంటే చిన్న చిన్న నేరాలు కూడా చేసి వస్తుంటారు కదా, ఆ విధంగా వచ్చి బాధపడే వాళ్ళు ఎవరైనా కనబడ్డారు? చాలా మంది సార్. నేను అంటే ఒక్కరంటే నేను అంత గుర్తుపట్టాను కానీ నేను ఫోన్ సెక్షన్ లో చేసిన. నేను అయితే నేను ఫస్ట్ ములాఖాత్ సెక్షన్ కూడా చేసిన. ములాఖాత్ సెక్షన్ అంటే ఒక జైలరు ఇన్ఛార్జ్ లేకుండా కూడా నేనే నడిపించేది. అది కూడా నా మీద నమ్మకంతో పెట్టారు. అది ములాఖాతులు ఇవ్వడానికి డబ్బులు తీసుకుంటారని ఉండదు కదా? ఉన్నాయి కానీ అవన్నీ ఏంటంటే అంటే ఇన్నర్ ములాఖాతులు వస్తుందా, అవుటర్ ములాఖాతు డబ్బులు వస్తాయా? సార్ అవుటర్ అప్పుడు వచ్చేసాయి, ఇప్పుడు లేదు సార్. అట్లా అంటే అట్లా కాదు, ఖైదీలని పెడితే అట్లాంటి కరప్షన్ అవుతాయని అధికారులు బాగా ఆలోచించి ఏం చేశారంటే మంచి అంటే సిన్సియర్ గా ఎవరు అయితే బాగుంటారు, కరప్షన్ లేకుండా ఎవరైతే చేయగలరు ఖైదీలు అని చెప్పేసి పై సూపరింటెండెంట్ చెప్తే ఇక్కడ జైలర్లు సెలెక్ట్ చేసుకున్నారు. అందులో నన్ను చేసుకున్నాను. అంటే ఎందుకు సార్ నన్ను ఎందుకు పెడతారంటే నక్సలైట్ తప్పు చేయరబ్బా, మీరు చేసిన పని కరెక్ట్గా చేస్తారు. అంటే నాకు అయితే సంపత్ సార్ అని సూపరింటెండెంట్ ఉండే, తను రిమాండ్ నుంచి నాకు బాగా పరిచయం. అతను కూడా నాకు చాలా అభిమానం కూడా. మంచి డైనామిక్ ఆఫీసర్, మంచి డిగ్నిటీ పర్సన్. మీరు ఎన్ని ములాఖతులో ఫ్యామిలీ చూస్తుంటారు కదా? చాలా ఫ్యామిలీ. అవును సార్, చాలా మంది ఫ్యామిలీ చూస్తారు. లోపలికి వచ్చి బాధపడుతుంటారు. చాలా వచ్చిరంటే సార్ వాళ్ళు ఏడ్చుడే, దాన్ని చూసి నాకు చాలా బాధ అనిపించేది. అయితే ఫస్ట్ ఏంటంటే నేను ప్రతి ఒక్క ములాఖాత్ వచ్చిందంటే నా ఫ్యామిలీ లాగా భావిస్తాను. అంటే నేను కూడా అదే స్థాయిలో ఉన్నా కదా, మరి నా ఫ్యామిలీస్ కూడా అదే స్థాయిలో అదే బాధలు ఉంటారు కదా అని చెప్పేసి ఎంబడి రాగానే ములాఖాత్ స్లిప్స్ రాగానే దాన్ని ఎంబడే ఎంజిబుల్ వేసి ఎంబడే సైన్లు కాకుండా కూడా ఎంబడి పిలిపించేది. అయితే నాకు జైలర్ పర్మిషన్ ఉంటుంది. అంటే రౌండ్కి వెళ్ళినప్పుడు లేట్ అవుద్ది, 11-12 అవుద్ది రౌండ్ వచ్చేటాలకు. సార్ మరి 12-11 వరకు వాళ్ళు 9 నుంచి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు సార్. మరి మీ సైన్లు చేయకుండా మేము ములాఖాతులు ఇస్తే అట్లా ఇవ్వద్దు అంటారు. ఎందుకంటే ఆ పర్మిషన్ మాకు లేదు కదా సార్, ఎందుకంటే మేము ఖైదీలము, మీరు చెప్పిన పని చేయడం మా బాధ్యత. మరి మీరు లేకుండా అయితే ములాఖాతులు ఇవ్వద్దు కదా సార్. మీరు రౌండ్కి వెళ్ళి వచ్చేటాలకు 11 అవుతుంది, మరి 9:30కి వాళ్ళ ఫ్యామిలీస్ వస్తున్నారు, మరి వాళ్ళు ఇబ్బంది పడుతుంది సార్ అంటే, సరే సూపరింటెండెంట్ సార్ పర్మిషన్ ఉంటుంది ఏదైనా చేయాలంటే పై అధికారి, సరే ఎలిజిబుల్ ఉంటే ఇచ్చేయమని వచ్చిన సైన్ చేయొచ్చు దాన్ని ఏముంది అని చెప్తే 9:30కే వాళ్ళని ఎంబడే పిలిపించి, అంటే నా నుంచి నేను వాళ్ళ ఖైదీలకు హెల్ప్ చేశాను. అలా ఆ విధంగా చూసిన కేసులు ఏమైనా గుర్తుందా? బాగా ఏడ్చుకొని తెలిసి తెలియక నేరం చేసి కుటుంబాన్ని చూడగానే ఒక్క అతను బాగా నాకు గుర్తుంది సార్ అని, గడ్డం మురళీమోహన్ అని పీడీ యాక్ట్ వేసారని. ఇక్కడ అనేది సికింద్రాబాద్ అనుకుంటా. వాళ్ళ భార్య వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు వాళ్ళ భార్య పాపం పిల్లలు తీసుకొచ్చి రోజు ఏడవడం స్టార్ట్. అంటే పీడీ యాక్ట్ వేసిన వాళ్ళకు 15 daysకు 2 ములాఖాతులు, యూటీ వాళ్ళకైతే వారానికి 2. మరి 15 రోజుల్లో మరి ఈయనకు వేరే వాళ్ళు కూడా ములాఖాత్ వచ్చేది. 2 అయిపోయినా కూడా మరి ఇంకో ములాఖాత్, థర్డ్ ములాఖాత్ ఇవ్వాలంటే ఓన్లీ సూపరింటెండెంట్కే పవర్ ఉంటుంది. ఇక ఆ టైంలో ఏంటంటే కొంత నేరస్తులను బట్టి కూడా వాళ్ళు ఎక్స్ట్రా ములాఖాతులు ఇస్తారు. అట్లా నేను ఆ ఫ్యామిలీ వచ్చినప్పుడు నేను చాలా బాధపడ్డా. అంటే ఎందుకు మంచి ఎడ్యుకేటెడ్, ఎందుకు అసలు దొంగతనాలు చేయాల్సిన అవసరం, బైకులు దొంగతనాలు వచ్చిందని ఎందుకు చేయాల్సిన అవసరం ఏముంది, మంచిగా ఏదైనా జాబ్ చేసుకుని బయట ఉండొచ్చు కదా. వాళ్ళ భార్య వచ్చి ఇంకోటి ఎక్స్ట్రా ములాఖాత్ ఇవ్వకుంటే ఆమె, అన్న మీకు దండం పెడతా, మీ కాలు ముక్తా, ఒక్కసారి పిలిపేయండి అన్న, ఒక్కసారి పిలిచి ఒక్క విషయం చెప్పొద్దన్నా, నేను పీడీ యాక్ట్ ఈరోజు బోర్డు మీటింగ్ ఉందన్న అంటే, ఇప్పుడు నేను ఆఫీసర్లు ఏమంటారు, అది ఎక్స్ట్రా ములాఖాత్ నేను ఇవ్వలేను, జైలర్ని సూపరింటెండెంట్ సార్ లేడు, ఇవ్వలేడు, వాట్సాప్ పెట్టాను, వాళ్ళు ఇంకా ఆర్డర్ రాలేదు, ఆర్డర్ వస్తే ఇద్దామంటాడు.
ఇక వాళ్ళు ఏంటంటే కొంచెం బాధపడ్డారు. అప్పుడు నేను చాలా బాధపడ్డా. అరే అంటే కనీసం కట్టుకున్న భర్తను కూడా కనీసం ఒక్క నిమిషం ఒకసారి మాట్లాడిపి అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. సార్ ఇన్నర్ ములాఖాతులో ఖైదీలు వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబాలు కలవడానికి చిన్న పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తారు, పిల్లలు వాళ్ళ అవునవును వస్తాను. వాళ్ళని చూసినప్పుడు వీళ్ళు ఎలాగుంటారు అంటే వాళ్ళు ఎలాగుంటారు? ఫ్యామిలీస్ ఇన్నర్ ములాఖాత్ ఎంటర్ కాగానే మా ఖైదీ మిత్రులు పాపం వాళ్ళకు కళ్ళల్లో దుఃఖం ఆగదు. వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కరు లైఫ్ పడ్డ ఖైదీలకి ఇన్నర్ ములాఖాత్ అవకాశం ఉంటుంది, యూటీ వాళ్ళకు ఉండదు. అప్పటి 5 సంవత్సరాలు జైల్లో ఉండే ఖైదీలు చూస్తే, ఎందుకంటే వీళ్ళు జైలుకి వచ్చినప్పుడే పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు 10 సంవత్సరాలకి వాళ్ళు పెద్దలై వస్తుంటారు. అంటే చిన్న పిల్లల్ని అంటే ఆ బాధ నేను కూడా పడ్డా. ఎందుకంటే నేను జైలుకు బయటకు వెళ్ళినప్పుడు నా బాబుకు 12 సంవత్సరాలు, అంటే నేను 6 నెలల పిల్లగానప్పుడు పోయినా కాబట్టి, అంటే నేను ఆ పెంపకం అనేది, ఆ ప్రేమ అనేది నాకు లేకుండా అయిపోయింది. అంటే వాళ్ళు కూడా ఖైదీలు కూడా చాలా బాధపడతారు. అంటే ఎత్తుకొని ఏడవడము, వచ్చిన ఫ్యామిలీస్ ఏడవడము, డాడీ నేను పోను డాడీ, మీరు కూడా రండి డాడీ, ఇంటికి పోదాం డాడీ అని చెప్పేసి పిల్లలు అరిస్తే వాళ్ళకి ఇచ్చి అర్ధగంటనే ఉంటుంది నిర్మల. కానీ ఆ ఆఫీసర్లు కూడా వీళ్ళ మానవత్వ దుఃఖంతో ఇంకో ½ అవర్ మాట్లాడుకుని అని చెప్పేసి వాళ్ళ ఏడుపు చూసి వాళ్ళ బాధ, ఎందుకంటే మానవత్వం అనేది ఖచ్చితంగా ఉంటుంది సార్ ఆఫీసర్లకు. వాళ్ళు అట్లా మాట్లాడిపించి చాలా బాధ అనిపిస్తుంది. కానీ లైఫ్ పడ్డ ఖైదీలు ఎవరు కూడా సంతోషంగా ఉంటారు సార్ జైల్లో. అంటే సంతోషంగా అంటే ఒక ఫ్యామిలీకి దూరమైన ఒక బాధ ఉంటుంది, కానీ ఇవిత విషయాలు అయితే ఏముండదు అని ఒక రకం చెప్పాలంటే. తల్లి తర్వాత నెక్స్ట్ తల్లి జైలే. ఎందుకంటే ఒక పూట తల్లి అన్నం తిన్నవా లేదని అడగదు, కానీ జైల్లో అధికారులు మాత్రము పొద్దున లేచినప్పటి నుంచి లాకప్ అయ్యేంత వరకు మన మీదనే వాళ్ళ పర్యవేక్షణ ఉంటుంది.